తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం. తెలంగాణ జనసాంద్రత 386. 2023 జూలై నాటికి రాష్ట్ర జనాభా 3.81 కోట్లు. మమత అబద్ధం చెబుతున్నారు. మాకు డబ్బు ఆశ చూపారు. కోల్కతా వైద్యురాలి తల్లిదండ్రుల వెల్లడి. అప్పుడు 8, ఇప్పుడు 28. దుండిగల్లో ఇరిగేషన్ అధికారుల నిర్వాకం. వరద బాధితుడిపై చేయి చేసుకున్న విఆర్ఓకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన కలెక్టర్ సృజన. తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనానికి 3 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. రాష్ట్రంలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు జనాభా 386 మేర ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సోమవారం వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23 నివేదిక వెల్లడించింది. ఇది పట్టణ ప్రాంతాల్లో 4885, గ్రామీణ ప్రాంతాల్లో 210 మేర ఉంది. ఢిల్లీ దేశంలోనే అత్యధిక జనసాంద్రత 14,491 మంది ఉన్న రాష్ట్రంగా నిలిచింది. తరువాతి స్థానాల్లో చండీగఢ్ 10,833, పుదుచ్చేరి 3,384, లక్షద్వీప్ 2,300 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్కతా ట్రైనీ వైద్యురాలి తల్లి సంచలన ఆరోపణలు చేశారు. మమత అబద్ధం ఆడుతున్నారని, తమకు పరిహారం ఇవ్వజూపారన్నది వాస్తవమని పేర్కొన్నారు. బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వబోయారన్న ఆరోపణలు ఖండించిన మమత తమ ప్రభుత్వాన్ని అపవాదు పాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన బాధిత వైద్యురాలి తల్లి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అబద్ధం చెబుతున్నారు. మీకు పరిహారం అందుతుందని మాతో చెప్పారు. మీ కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చని అన్నారు. మా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు నేనే మీ కార్యాలయానికి వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పానని పేర్కొన్నారు. అంతేకాదు, అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దుండిగల్ కత్వ చెరువు, ఎఫ్ఏఎల్ చెరువులో నిర్మించిన విల్లాల విషయంలో ఇరిగేషన్ అధికారుల నిర్వాకం వెలుగు చూసింది. 3 ఏళ్ల క్రితం ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి బఫర్ జోన్లో 8 విల్లాలు ఉన్నాయని తేల్చారు. అయితే తాజాగా హైడ్రాకి ఇచ్చిన నివేదికలో మాత్రం బఫర్ జోన్లో 8 విల్లాలకు అదనంగా 20 విల్లాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో 20 విల్లాలు కొనుగోలు చేసిన వారిలో 13 మంది విల్లాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ 58వ డివిజన్ షాదీఖానా వద్ద సోమవారం వరద బాధితులకు పోలీసుల సమక్షంలో ఎండియు వాహనం ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిత్యావసర వస్తువుల పంపిణీ పర్యవేక్షిస్తున్న విఆర్ఓ విజయలక్ష్మి పనితీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వచ్చినప్పటి నుండి తమ వీధిలో ఆహారం, మంచినీరు అందలేదని విఆర్ఓను ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో సహనం కోల్పోయిన విఆర్ఓ వరద బాధితులను దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఎండి యాసిన్ అనే యువకుడిపై చేయి చేసుకున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను దూరంగా పంపించివేశారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.